సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పైన ఏ క్షణంలో అయినా భారతదేశం యుద్ధాన్ని ప్రకటించే అవకాశం ఉందన్నట్టుగా గత 15 రోజులుగా మీడియా కథనాలు కానీ వార్తా కథనాలు కానీ మనకు తెలియజేస్తున్నాయి. నిన్న రాత్రి 1:44 కరెక్ట్గా రాత్రి 1:44 భారతదేశానికి సంబంధించినటువంటి మిజైల్సు, డ్రోన్సు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల్ని మట్టు పెట్టడం ప్రారంభించాయి. ఇది చాలా సాహసోపేతమైనటువంటి ఒక చర్య. ప్రపంచ దేశాలన్నింటినీ కన్విన్స్ చేసుకోవాలి, భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కన్విన్స్ చేసుకోవాలి, సైనిక త్రివిధ దళాలు దీనికి సంసిద్ధత చేసుకోవాలి. ఒక్కసారి పాకిస్తాన్ మీద యుద్ధం అంటూ ప్రకటించిన తర్వాత అది ఏ రూపంలోనైనా రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఆ యుద్ధం కంటిన్యూ కూడా అయ్యే అవకాశాలు ఉండొచ్చు, లేక ఇక్కడే ఆగిపోయే అవకాశాలు ఉండొచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ 1971 తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశం డైరెక్ట్గా పాకిస్తాన్ మీద అటాక్ చేయడం అనేది, పాకిస్తాన్లో ఉండేటువంటి స్థావరాల మీద అటాక్ చేయడం అనేటువంటిది ఇదే మొట్టమొదటిసారి. అంతకుముందు చెంగెంట్ ఆపరేషన్ ఏదైనా చేసినా కూడా అది ప్రపంచానికి ముందుగా చెప్పింది కాదు. అది తర్వాత చేసిన తర్వాత భారతదేశం వెలిబుచ్చిన కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి తప్ప ఇంత బాహటంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఇలాగ చేశాము, ఇలాగ చేస్తున్నాము అని చెప్పి తెలియజేసి విజయవంతంగా ఈ చర్యను పూర్తి చేసినటువంటి దేశంగా ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగినటువంటి ఒక గొప్ప పాక్ యుద్ధం ప్రారంభం అనేటువంటిది భారతదేశం పాక్ చేస్తూ మరి తలపడటం అనేటువంటిది చాలా గొప్ప సంఘటన. ఇది ఈ సంఘటనలో మొత్తం 9 స్థావరాల మీద, ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసినట్టుగా భారతదేశం ప్రకటించింది. ఈ 9 స్థావరాల్లో 4 స్థావరాలు పాకిస్తాన్లో ఉన్నాయి, 5 స్థావరాలు POK, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి. వీటి లోపల జైష్ ఈ మహమ్మద్, లష్కర్ తోయిబా, ఇంకా ఇలాంటి ఏవైతే ఉగ్రవాద ముఠాలు ఉన్నాయో, కార్యక్రమాలు చేస్తున్నాయో వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రధాన కేంద్రాలు, స్థావరాలు, ప్రధాన కేంద్రాలు ఉన్నాయి, ప్రధాన ఆఫీసులు ఉన్నాయి, అక్కడ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించినటువంటి మరి ఎప్పటి నుంచో గత 20, 25, 30 సంవత్సరాలు, నిజం చెప్పాలంటే 1947 తర్వాత భారతదేశం పాకిస్తాన్ నుండిగా విడిపోయిన తర్వాత అప్పటి నుంచి మన దేశం మీద ఒక పగ ప్రతీకారం తీర్చుకోవడానికే పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది తప్ప తమ దేశాన్ని అభివృద్ధి పరచుకోవాలని కానీ, తమ పౌరులకి కావలసినటువంటి సౌకర్యాలని సమకూర్చాలని కానీ, తమ దేశం ప్రపంచ దేశాల్లో గర్వంగా తలెత్తుకోవాలని కానీ ప్రయత్నించకుండా ఎంతసేపు భారతదేశం మీద కాలు దువ్వడం, ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని సీక్రెట్గా భారతదేశంలో ప్రవేశపెట్టడం, వాళ్ళకు కావాల్సినటువంటి ఆయుధాలని ఇక్కడికి డ్రోన్ల ద్వారా సరఫరా చేయడం, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కశ్మీర్లో ఎవరైతే వారికి సహాయ సహకారాలు అందించేవారు ఉన్నారో వాళ్ళ సహాయం తీసుకొని మన మీద పూర్తిగా ఏదో రకమైన దాడి చేసి, ఇక్కడ గాయపరిచి, కొంతమందిని మరణింపజేసి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజల్ని సంతృప్తిపరచాలనే ప్రయత్నం చేశాయి. అక్కడ వచ్చినటువంటి ప్రధానమంత్రులు కానీ, అలాగే మరి సైనిక జనరల్స్ కానీ చేసిన పని అదే. కానీ ఈసారి మాత్రం భారతదేశం చాలా తెలివిగా మన భూభాగంలోంచి కదలకుండానే మిజైల్స్ని, డ్రోన్స్ని ఇక్కడి నుంచే పంపించి సుమారుగా 80 నుంచి 90 మంది ఉగ్రవాదుల్ని మట్టిపెట్టినట్టుగా కథనాలు వస్తున్నాయి. ఇంకా భారత ప్రభుత్వం దాన్ని ధృవీకరించాల్సిన అవసరం ఉంది. అలాగే చాలామంది గాయపడ్డారని కూడా తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అక్కడ మరి వైద్య
సంబంధించినటువంటి సహాయక చర్యల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. సెలవులన్నీ కూడా ఎవరైతే పెట్టారో పారామిలిటరీ దళాలు, ముఖ్యంగా డాక్టర్సు, వైద్యానికి సంబంధించినటువంటి స్టాఫ్ అందరినీ తిరిగి రమ్మని చెప్పింది. అంటే అలర్ట్ చేయడం అనేది జరిగింది. అక్కడ నిజంగానే 80 నుంచి 90 మంది మరి మరణించినట్టయితే దాంట్లో ముఖ్యమైనటువంటి నాయకులు కూడా ఉన్నారు, వారు కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. ఈ రకమైన మొత్తం కార్యక్రమం చేయడానికి భారతదేశానికి కావాల్సిన టెక్నాలజీ ఉంది. అలాగే అవసరమైతే వీర మరణానికి పొందడానికి సిద్ధంగా ఉండేటువంటి వీర జవాన్లు ఉన్నారు మనకు. త్రివిధ దళాలు దానికి సమాయుక్తమైనవి. దానికి తోడుగా ప్రపంచ దేశాల యొక్క మ్యాక్సిమం దేశాలు మనల్ని సపోర్ట్ చేసే అవకాశం ఉండటం వల్ల ఈ రకమైనటువంటి మరి ఉగ్రవాద స్థావరాల్ని మట్టు పెట్టేటువంటి చర్యకి భారతదేశం ముందుకొచ్చి ఇంతకాలానికి తగిన బుద్ధి చెప్తూ పాకిస్తాన్ని ఖబర్దారంటూ హెచ్చరిక చేస్తూ ముందుకెడుతోంది. మరి ఇక్కడితో ఇది ఆగిపోతుందా? పాకిస్తాన్ వెంటనే చెప్పింది తగిన సమయంలో మేము దీనికి ధీటైన జవాబు ఇస్తామని చెప్పి పాకిస్తాన్ ప్రధాని ఈ విషయం చెప్పడం జరిగింది. దానికి తోడుగా మన సరిహద్దు రేఖ మీద ఈ వారం రోజుల నుంచి అనేక సార్లు చొరబాటుగా ముందుకొచ్చి మరి మన మీద బాంబింగ్ చేయడం జరుగుతోంది, బాంబుల వర్షం కురిపించడం జరుగుతోంది. దానికి ధీటుగా మన సైనికులు తగినటువంటి సమాధానం చెప్తున్నారు. ఇది మరి ఏమాత్రం శృతిమించిన భీకర యుద్ధం కింద మారే అవకాశం ఉంది. పాకిస్తాన్ అలాంటి తెలివి తక్కువ పని చేయదు అని ప్రపంచ దేశాలు కూడా నమ్ముతున్నాయి. ఎందుకంటే అలా చేసే పరిస్థితి ఏర్పడితే పాకిస్తాన్కి ఇప్పుడు సహాయం చేసేటువంటి దేశాలు కూడా తక్కువ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం జరగబోతుందో అనేది మనం వేచి చూద్దాం.